గురువుగారు ధర్మ పన్నాలు చెప్పకు అని చెబుతూ ఉంటారు కదా! ఇందులోని పన్నాలు అంటే ఏమిటి? ధర్మానికి దీనికి సంబంధం ఏంటి? ఎవరైనా ఒక విషయాన్ని కొంచెం వక్రీకరించి చెప్తున్నారు ధర్మాన్ని. లేకపోతే ఆ ధర్మాన్ని ఎదుటి వ్యక్తి మనస్సులో బాగా నాటుకోవాలని చెప్పి బాగా గట్టిగా చెప్తున్నారు. అప్పుడు ఈ రెండు చోట్ల కూడా ఈ ధర్మ పన్నాలు చెప్పకలే, చాలులే అని ఎదుటివాడు అంటాడు. వాడు పెద్ద ధర్మ పన్నాలు చెప్తున్నాడు రా అంటే ధర్మానికి సంబంధించి యుక్తులు చెప్తున్నాడు, కుయుక్తులు చెప్తున్నాడు. అంటే ధర్మాన్ని వక్రీకరించి ఎవడైతే చెప్తున్నాడో అటువంటి వ్యక్తిని ధర్మ పన్నాలు చెప్తున్నాడు అని అంటారు. అంటే ధర్మాన్ని ఉండవలసినటువంటి కోణంలో కాకుండా ఇంకొక కోణంలో, తనకి నచ్చినటువంటి కోణంలో పరిశీలించి చెప్పేటువంటి వాడు. కర్ణుడు చిట్ట చివర రథం భూమిలోకి కుంగిపోతున్నప్పుడు కృష్ణ పరమాత్మ సారథి కింద కూర్చొని ఉన్నాడు. అర్జునుడు బాణం వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బావా బాణం వేసే అన్నాడు కృష్ణుడు. కర్ణుడు ఏమన్నాడో తెలుసా? కృష్ణ, మీరేమో రథం మీద కూర్చున్నారు, నా రథ చక్రమేమో భూమిలోకి కుంగిపోయింది, నేనిప్పుడు యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో లేను. ఇప్పుడు యుద్ధం చేయమంటావా? నా మీదకి బాణం వేయమని అర్జునుడికి చెప్తావా నువ్వు? ఇదేమిటయ్యా, ఇదేమన్నా ధర్మమా అని అంటాడు కర్ణుడు. రే, ఎక్కడికి పోయిందిరా అలనాటి నిండు సభలో ద్రౌపదీదేవిని ఎంతగా అవమానించావు, అప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది? యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి దుర్యోధనుణ్ణి ఘోషయాత్రా నెపం మీద తీసుకొని వచ్చి అవమానం చేశావు, అప్పుడు ఈ ధర్మం ఏమైపోయింది? విరాట పర్వంలో ఆ గోవుల్ని అపహరించాలని చెప్పి పాండవులు ఎక్కడున్నారో తెలుసుకొని మళ్ళీ అరణ్యవాసాలు పంపించాలని చెప్పి దుర్యోధనుడితో సహా వచ్చావు, అప్పుడు ఈ ధర్మం ఏమైపోయింది? ఇట్లాగా అతను చేసినటువంటి అంటే ధర్మంగా కానటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తూ ఇప్పుడు పెద్దగా ధర్మపన్నాలు చెబుతున్నావే నువ్వు, ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిందా అంటే ధర్మం అని చెప్పి పెద్ద గర్జిస్తున్నావే అని చెప్పి కృష్ణుడు వెక్కిరిస్తూ వేసే అన్నాడు. కృష్ణుడి యొక్క మాటని పాటించి అర్జునుడు బాణం వేశాడు, కర్ణుడు చనిపోయాడు. అంటే ఇక్కడ ధర్మపన్నాలు చెప్పటం అని అంటే ఏంటంటే ధర్మాన్ని తనకి అన్వయించుకొని కుయుక్తిగా మాట్లాడటం. అక్కడేమో ధర్మం అన్నాడు, ఇక్కడ నిజంగా ధర్మం అంటున్నాడు కానీ వాడు చేసింది అధర్మం. అలాంటి పరిస్థితుల్లో ఈ ధర్మపన్నాలు చెప్పటం అనేటువంటి సందర్భాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు.